హైందవ ధర్మాన్ని పరిరక్షించే మఠాలకు నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం దాదాపు 32 మఠాలకు నోటీసులు జారీ చేసిందని, ఇది హైందవ మఠాలపై చేస్తున్న దాడి అని విమర్శించారు. దీనిపై వెంటనే హిందూ సంస్థలు స్పందించాలని కోరారు భూమన. భాగవోత్తములు స్థాపించినటువంటి మఠాలకు సంబంధించిన ఆశ్రమాలలో అక్కడ ఉన్నటువంటి కొండ మీద దాదాపు 32కు పైగా ఉన్న మఠాలు హైందవ ధర్మ పరిరక్షణ కోసమని ఉన్నటువంటి మఠాల మీద అనుమానంతో పీఠాధిపతులకందరికీ కూడా అవమానకరమైనటువంటి రీతిలో పీఠాధిపతులకందరికీ కూడా అవమానం చెయ్యాలన్నటువంటి రీతిలో పోలీసు నోటీసులు ఇవ్వటం, ఇది ఊహించటానికి కూడా సాధ్యం కానటువంటి విషయం. మఠాలకు పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి తాకీదులండి, నిషేధిత వస్తువులు అంటే గంజాయి, మత్తు, బ్రాందీ, విస్కీ, అలాగే తుపాకులు, నాటు బాంబులు, ఇలాంటివన్నింటి మీద దృష్టి పెట్టాలని సీసీ కెమెరాల బ్యాకప్ 3 నెలల పాటు ఖచ్చితంగా ఉండేటట్టు ఏర్పాటు చేయాలి. కేసు దర్యాప్తుల నిమిత్తం పోలీసులు అడిగినప్పుడు తప్పనిసరిగా ఆ సమాచారాన్నంతా అందజేయాలి. మఠానికి సందర్శించేటువంటి ప్రతి యాత్రికునికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు, అధికృత ఐడెంటిటీ కార్డు వివరాలు తప్పనిసరిగా సేకరించి వాటిని ఫైల్లో ఉంచుకోవాలి. మఠంలో పనిచేసే వాళ్ల వివరాలన్నీ సర్వెంట్ ఫామ్ రూపంలో సేకరించుకొని ఐడి కార్డులు మరియు ఫోటోలతో సహా పోలీసులకు అందజేయాలి. ఇవి కానీ అనుసరించకపోతే పబ్లిక్ సేఫ్టీ మెజర్స్ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ 2013 ప్రకారం చట్టరీత్యా తగు చర్య తీసుకోవటం జరుగుతుంది. అంటే ఇవన్నీ చెక్ చేయకపోతే మొదటిసారి తప్పుగా 5,000 రూపాయలు జరిమానా విధించవచ్చును. ఇంకా పాటించకపోతే ఆ సంస్థను అంటే ఆ మఠాన్ని డిఎస్పి మూసివేయవచ్చును. సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించినటువంటి మా ప్రభుత్వం, మా పార్టీలు అని దేశమంతా వినపడేటట్టుగా పాంచజన్యం ఊదినటువంటి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మీ ప్రభుత్వ హయాంలో అత్యంత పవిత్ర భాగవోత్తమ పరమ పూజ్య పవిత్రులైనటువంటి మఠాధిపతుల ఆధీనములో ఉన్నటువంటి మఠాలకు ఏ రకమైనటువంటి నోటీసులు ఇచ్చారు అన్నది చూడండి. ఇది మొత్తం హిందువులందరూ కూడా అసహ్యించుకోవాల్సిన విషయం.